ప్రతిరోజు ఒక వేశ్య తన పనులు ముగించుకొని తన ఇంటి ముందు నివసిస్తున్న ఒక భక్తురాలని గమనిస్తూ ఉండేది. ఆమె రోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తాన్ని లేచి దైవస్మరణ చేస్తూ కనిపించేది. ఆ వేశ్య రోజు అనుకునేది ఈ భక్తురాల జీవితం ఎంత బాగుందో అని. నేను ఆ మహిళనయ్యుంటే నేను కూడా నా జీవితాన్ని ఎంతో పవిత్రంగా జీవించేదాన్ని. మరోవైపు ఆ భక్తురాలు వేశ్యను చూసి ఇంకో విధంగా ఆలోచించేది. ఆమె వేశ్యను చూస్తూ ఇలా అనుకుంటుంది, ఆ మహిళ రోజు ఎంతో మంచి బట్టలు ఆభరణాలు ధరిస్తుంది, దేవుణ్ణి తలుచుకునే అవసరం కూడా ఈమెకు లేదు అని మనసులో ఎంతో అసూయ పడుతుంది. ఒక రోజు ఇద్దరు మన్నించారు. యమలోకంలో తీర్పు అయింది. యముడు ఇలా తీర్పు చెప్పాడు. వేశ్యను స్వర్గానికి పంపించారు, భక్తురాలనేమో మృత్యులోకానికి పంపించారు. భక్తురాలు కోపంతో యముడిని అడుగుతుంది, నా జీవితం అంతా నేను దేవుణ్ణి ప్రార్థించాను, దేవుడి కోసమే ఆలోచించాను, నన్ను ఎలా మృత్యులోకానికి పంపిస్తారు అని అడుగుతుంది. కానీ ఈ వేశ్యను ఎలా స్వర్గానికి పంపిస్తారని ప్రశ్నిస్తుంది. యముడు నవ్వుతూ ఇలా బదులిచ్చాడు, నువ్వు దైవస్మరణ అయితే చేసేదానివి, కానీ నిత్యం నీ ఆలోచన మాత్రం ఆ వైశ్య ఆభరణాలు సంతోషాలు చూసి అసూయలో లీనమై ఉంది. కానీ ఈ మహిళ మాత్రం తనున్న స్థితిలో కూడా తను నీలా ఎందుకు ఆ దేవుణ్ణి ప్రార్థించలేదు అని తపన పడిపోయింది. ఆమె తెలియకుండానే దైవ స్మరణలో లీనమైపోయింది. కాబట్టి దైవభక్తి పైకి గొప్పగా కనిపిస్తే సరిపోదు, పవిత్రమైన మనసుతో మాత్రమే దైవ అనుగ్రహాన్ని పొందగలము.